వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. తెల్లవారుజామున హర్జన్ రేణుకమ్మ 50 సంవత్సరాలు అనే మహిళ హత్య ఉదయం వెలుగు చూసింది. చనిపోయిన ఆమెకు 3 ఆడపిల్లలు, 2 మగ పిల్లలు ఉన్నారు. భర్త చనిపోయి 14 సంవత్సరాలు అవుతుంది. హత్యకు కారణమైన సాకలి కురుమూర్తిని అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారించేందుకు అతన్ని పెద్ద మందడి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసి వనపర్తి ప్రభుత్వ హాస్పిటల్ కి పోస్టుమార్టం కి తరలించారు. పూర్తి వివరాలు విచారణలో మరిన్ని విషయాలు తెలుసుకుందామని సిఐ రాంబాబు తెలిపారు. 8 గంటలకు పెద్దమందడి పోలీస్ స్టేషన్ పరిధిలోని గట్ల ఖానాపూర్లో ఈ మంగలి భాస్కర్ వాళ్ళ ఇంటి ముందల వరండాలో ఒక ఆడమనిషి చనిపోయి ఉన్నదని చెప్పి సమాచారం వస్తే మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా క్లూస్ టీమ్ని మరియు అందరినీ కూడా పిలిపించుకోవడం జరిగింది. దీంట్లో ఆమె తలకు బలమైన రక్తగాయమై చనిపోయినట్లుగా కనిపిస్తుంది. దీని మీద కేసు నమోదు చేస్తున్నాం, మర్డర్ కేసు. తర్వాత శవ పంచనామా నిమిత్తం హాస్పిటల్కి తరలిస్తున్నాము. ఇంకా ఇన్వెస్టిగేషన్లో వచ్చేటువంటి పూర్తి విషయాలను కూడా తదుపరి మీకు తెలియజేస్తాం. సబ్స్క్రైబ్ చేసుకోండి ఒమేగా ఇండియా టీవీ.